హాయ్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు షాని హోమ్ కుకింగ్. ఇవాల్టి స్పెషల్ అండ్ టేస్టీ స్పైసీ రెసిపీ వచ్చేసి ఆలూ రైస్. ఈ రైస్ని పిల్లలకైనా పెద్దలకైనా లంచ్ బాక్స్లోకి ఈజీగా 5 నుంచి 6 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడైనా ఈ రెసిపీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్టీగా తినొచ్చు. ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూసేయండి. ఈ రైస్ని ప్రిపేర్ చేయడం కోసం ఇప్పుడు ఒక పెద్ద ఆలుగడ్డని ఈ సైజులో కట్ చేసి పక్కన ఉంచాలి. ఒక టమాటాను కూడా సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి పక్కన ఉంచాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను కూడా యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. 2 పచ్చిమిర్చీలను మధ్యలో కట్ చేసి యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొదటగా కట్ చేసుకున్న ఆలుగడ్డల్ని ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇందులో ఫస్ట్ ఆలుగడ్డని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, టమాటో వేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకున్నామంటే టమాటోలోని వాటర్ కంటెంట్ని ఆలు పీల్చేస్తుంది. అందుకే ఫస్ట్ ఈ ఆలూస్ని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఆలుగడ్డల్ని ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయను ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 1 మినిట్ తర్వాత ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఆ టమాటాను కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. టమాటాను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు ఈ టమాటాను కూడా ఫ్రై అవ్వనివ్వాలి. 1 మినిట్ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ పసుపుని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే కాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి. రుచికి తగ్గంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కలిపేసుకొని ఒక 1 మినిట్ వరకు ఈ తాలింపు మొత్తాన్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ జీరా పౌడర్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసి వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత 1.5 కప్పు వరకు నేను రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మిగిలిపోయిన రైస్తో అయినా ఈ రైస్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ పాటు ఈ రైస్ని కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులోనే లాస్ట్లో కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఈజీగా టేస్టీగా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కూరగాయలు ఏమి లేనప్పుడైనా ఎంత సింపుల్గా ఈ రైస్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రైస్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.